నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ దోస ఆవకాయ. సో మామిడికాయల సీజన్లో దోస ఆవకాయ అనుకుంటున్నారా? దోస ఆవకాయ ఏంటంటే ఎప్పుడైనా పెట్టచ్చండి. మామిడికాయలు ఏంటంటే ఆ ఒక్క సీజన్లో దొరుకుతాయి కాబట్టి అప్పుడే పెట్టుకుంటాం. కానీ దోసకాయలు ఏంటంటే ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి ఫ్రెష్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవాళ నేను ఒక 4 దోసకాయలు తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసేసుకుని తుడిచేసుకున్నాను తడి లేకుండా. ఆ తర్వాత లోపలున్న గింజలు తీసేయాలి. సో హాఫ్ కట్ చేసుకుని గింజలు నేను తీసేసుకున్నాను ఇలాగా చిన్న స్పూన్తో అనమాట. సో మీకు ఒకవేళ అది వేసుకోవాలంటే కూడా నేను వేసుకోవచ్చు, కానీ నేనైతే మాత్రం తీసేస్తూ ఉంటాను. సో అన్నిటికీ కూడా అలాగా తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తాను. సో మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుంటాను. మరీ చిన్నవి చేస్తే అండి తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం పెద్దవి అలాగా మీడియం సైజులో నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇలాగ కట్ చేసి అన్నీ కూడా నేను రెడీ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కలుపుకోవాలి. అవి కూడా నేను రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఈ సైజులో నేను కట్ చేసేసుకున్నాను అనమాట. సో అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని, కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నా అంటే మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఇలాగ ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ నేను ఒక 200 గ్రామ్స్ వేసుకుంటున్నాను. సో 200 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే, అలాగే ఆవ పొడి అంటే మస్టర్డ్ సీడ్స్ పౌడర్ కూడా ఒక 200 గ్రామ్స్ వేసుకుంటున్నాను. సో ఇవి రెండు వేసుకున్న తర్వాత దీనికి కరెక్ట్గా హాఫ్ నేను అంటే 100 గ్రాములు నేను ఉప్పు, అది కూడా క్రిస్టల్ సాల్ట్ నేను మిక్సీ చేసుకున్నాను కదా, అది పట్టేసుకున్నాను. సో అది వేసుకున్నాను అనమాట. సో అలాగే ఆ తర్వాత పసుపు ఒక 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1 టీ స్పూన్ నేను ఇంగువ పొడి ఎసఫుటీడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత ఆయిల్ ఏంటంటే నేను నువ్వుల నూనె వేసుకున్నాను. సో కావాలంటే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వుల నూనె అంటే సెజ్మే ఆయిల్ వేసుకుంటున్నాను. సో నువ్వుల నూనె అంటే సెజ్మే ఆయిల్ కూడా ఒక 200 ml పెట్టుకున్నాను. అది ఫస్ట్ ఒక హాఫ్ వేసుకుని ఆ తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మిగతా హాఫ్ కూడా నేను వేసుకుని అది కూడా మిక్స్ చేసేసుకుంటాను. సో 200 గ్రామ్స్ కారం అండ్ 200 గ్రామ్స్ ఆవపొడి, వీటన్నిటికీ ఏంటంటే 200 ml నువ్వుల నూనె సరిపోతుందన్నమాట. సో ఇది వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకుని ఒక 1 or 2 hours ఏంటంటే మూత పెట్టి అలా ఉంచేయాలి. సో మనం వేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ ఆయిల్లో ఏంటంటే అది బాగా అబ్జార్బ్ అయ్యి సోక్ అవుతాయి అన్నమాట. సో ఒక 1 or 2 hours తర్వాత చూస్తే ఏంటంటే ఆయిల్ కూడా పైకి వస్తుంది కదండి, అంటే ఏంటంటే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్లాస్ బాటిల్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఫ్రెష్గా పెట్టుకున్నామంటే మనకి ఎప్పటికప్పుడు చాలా టేస్టీగాను ఉంటుంది. ముక్క కూడా ఏంటంటే మెత్తపడిపోకుండా ఉంటుంది అనమాట. సో ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే దోస ఆవకాయ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో నా రెసిపీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.